వైసీపీ పాలనలో ఏపీలో అన్ని వ్యవస్థలు గాడి తప్పి ప్రభుత్వానికి క్రెడిబిలిటీ పోయిందన్నారు సీఎం చంద్రబాబు. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ఆయన సోదరుడికి బెయిల్ మంజూరైంది. సీఎం చంద్రబాబు చేపట్టిన భూ సర్వే దిక్కుమాలిన సర్వే అని మండిపడ్డారు వైసీపీ లీడర్స్. రుణాల రీషెడ్యూల్తో 1108 కోట్ల మేర ఆదా చేయగలిగామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎంఎస్ఎంఈ వివిధ కీలక రంగాలు అభివృద్ధి జరిగేలా బ్యాంకర్ల సహకారం అందించాలని కోరారు. వ్యాపారాల్లో బలహీన వర్గాలకు చేయూతనిచ్చే ఎంఎస్ఎంఈలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అమరావతిలో బ్యాంకర్లతో కీలక సమావేశం నిర్వహించారు బాబు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో అటెండ్ అయ్యారు రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డిని దాదాపు 7 గంటల పాటు విచారించారు. మిథున్ రెడ్డి వాంగ్మూలం రికార్డు చేశారు. ఇదే కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరుగా ఉన్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని కూడా దాదాపు 7 గంటలు ఈడీ అధికారులు విచారించారు. ఏపీలో నకిలీ మద్యం అరెస్టు కేసులో వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాముకు తంబళ్లపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో జోగి రమేష్ సోదరులు జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టిన భూ సర్వే దిక్కుమాలిన సర్వే అని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. కూటమి 2 ఏళ్ల పాలనలో ఏ రైతు సమస్య తీర్చారో మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పాలని సవాల్ విసిరారు. వైఎస్ జగన్ చేపట్టిన సమగ్ర భూ సర్వేని చంద్రబాబు ఎందుకు ఫాలో అవుతున్నారని ప్రశ్నించారు. సర్వే చేసి పాస్ పుస్తకం ఎక్కడన్నా ఇచ్చారా? ఎక్కడన్నా ఒక్క సింగిల్ విలేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఏం తేడా ఉంది? ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి సర్వేకి మీ సర్వేకి ఏం తేడా ఉంది? ఏం తేడా లేదు కదా. అంటే మీరు ట్రెండ్ సెటర్ కాదు, మీరు చంద్రబాబు నాయుడు గారు ట్రెండ్ ఫాలోవర్ కదా మీరిద్దరు. నువ్వెంత పనోడువో, నువ్వెంత సంస్కారవంతుడివో ప్రజలకి చెప్పటానికి ఫోటోలాగా అద్దంలాగా చూపిస్తుంది కదా. ఏపీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు లోకేష్ కు బర్త్డే విషెస్ చెప్పారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని కితాబునిచ్చారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చేందుకు ఐటీ సంస్థల స్థాపనకు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.